ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది బీచ్. ప్రజెంట్ మేము రాజానగర్ బీచ్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు బీచ్కి వచ్చినా నాకు బైబిల్లో కొన్ని సందర్భాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే జీసస్ క్రైస్ట్కి బీచ్కి అవినాభావ సంబంధం అనేది తప్పకుండా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల్ని ఎన్నుకునేటువంటి తరుణంలో ఫస్ట్ డిసైపుల్స్ని చేసేటువంటి ఆ యొక్క తరుణంలో సముద్రం ఏరియాలోనే ఇది జరిగింది. అంటే సముద్ర ప్రాంతంలో వారు బోట్లను వల్లను బాగు చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారిని పిలిచినటువంటి వైనం మనకు తెలుసు. నెక్స్ట్ ఆయన సముద్రంలో వేటకి వెళ్ళడం, చేపలు పెట్టినప్పుడు ఆయన ఉండడం, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు లేని తరుణంలో తుఫాన్ అధికమవ్వడం, అప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క సిచ్యువేషన్లో ఉండడం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు బోట్లో ఉన్నా సరే తుఫాన్ రావడం, యేసువారు గద్దించినప్పుడు తుఫాన్ ఆగిపోవడం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రసంగం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన బోటు మీద ఉండి పడవ మీద ఉండి ఆయన ప్రసంగం చేసేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సముద్రపు ఏరియాకి యేసుక్రీస్తు ప్రభువారికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. వడ్రంగి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి పెరిగి పెద్దవాడైనప్పటికీ కూడా ఎక్కువగా సహవాసం చేసేది మాత్రం ఫిషర్మ్యాన్స్తో సహవాసం చేశాడు. అంటే చేపలు పెట్టినటువంటి వారితో సహవాసం చేశాడు. వారితో సహవాసం చేసి చేపలు పెట్టినటువంటి వారిని మనుషులు ఏ విధంగా పట్టాలని నేర్పించాడో అందువల్లనే భూమిని తలకిందులు చేశారు. వాళ్ళు ప్రపంచాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చడానికి వారు వేసిన పునాదే నేడు బ్రతుకుంది. నేడు కూడా అనేక మంది సేవకులై ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ సమూహములను పారద్రోలడానికి, దుష్టవైకి నడగొట్టడానికి, క్రీస్తుకి నడిపించడానికి సేవకులు ఒక ఆయుధంగా పనిచేస్తూ ఉన్నారు. ఆనాడు యేసు ప్లానింగ్ నేడు వర్కౌట్ అయింది. ప్రపంచం క్రీస్తు సొంతమవుతుంది.